హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంతో ఇష్టపడి చేసిన ఒక పెయింటింగ్ను మీ అందరితో షేర్ చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ పెయింటింగ్ కేవలం ఒక బొమ్మ కాదు, ఇది శక్తి, నిస్వార్థమైన భక్తికి ఒక ప్రతీక. ఇది మాతా బ్రహ్మచారిణి అమ్మవారి చిత్రం. ఇక మనం బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకుందామా? పురాణాల ప్రకారం నవదుర్గలలో రెండవ శక్తి అయిన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి పురాణాలలో వివరించిన కథ ఇది. పూర్వకాలంలో పర్వతరాజు హిమవంతుడికి జన్మించిన కుమార్తె పార్వతి. ఆమె చిన్నతనం నుంచి మహాదేవుడైన శివయ్యను భర్తగా పొందాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఈ కోరిక నెరవేరడం కోసం ఆమె కఠోరమైన తపస్సును చేయాలని నిర్ణయించుకుంది. తపస్సు ప్రారంభించిన పార్వతి ఆహారం, నీరు కూడా లేకుండా అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసింది. మొదట పండ్లు, కాయలు తిని తపస్సు చేసింది. ఆ తరువాత వాటిని కూడా మానేసింది. తరువాత గాలి, నీరు మాత్రమే తీసుకుంటూ చివరకు వాటిని కూడా విడిచిపెట్టింది. ఈ కఠోరమైన తపస్సు కారణంగా ఆమె శరీరం క్షీణించింది, చాలా బక్కచిక్కిపోయింది. అయినప్పటికీ ఆమె సంకల్పం చెక్కు చెదరలేదు. ఈ కఠోర తపస్సు చూసి దేవతలు, మహర్షులు కూడా ఆశ్చర్యపోయారు. ఆమె తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యి, నీ తపస్సు శక్తి అపారమైనది, నీ నిశ్చలమైన భక్తికి నేను అర్థం చేసుకున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. త్వరలోనే శివుడు నీకు భర్తగా లభిస్తాడు అని వరమిచ్చాడు. ఈ విధంగా అత్యంత కఠోరమైన బ్రహ్మచార్య దీక్షను పాటించి శివుడిని తన భర్తగా పొందేందుకు తపస్సు చేసింది కాబట్టి ఆమెకు బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. ఆమెకు తెలుపు రంగు వస్త్రాలు, ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం ఉంటాయి. ఈ రూపం భక్తులకు కఠోరమైన సాధన, నిశ్చలమైన సంకల్పం, పవిత్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ కథ నమ్మకం, సహనం మరియు కష్టాలను అధిగమించే శక్తిని సూచిస్తుంది. మీరు చూస్తున్నట్టుగా ఈ చిత్రాన్ని నేను వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్ మరియు కొన్ని అక్రిలిక్ కలర్స్ ఉపయోగించి వేశాను. అమ్మవారి చుట్టూ ఉన్న ఈ మేఘాలను, వాటిలో ఉన్న నీలి రంగును గమనించండి. ఈ మేఘాలు అమ్మవారి తపస్సు ఎంత తీవ్రంగా ఉందో, ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎలా సృష్టించిందో చూపిస్తాయి. అమ్మవారి చేతిలో ఉన్న జపమాల, కమండలం అవి ఆమె తపస్సులో ఉన్న నిమగ్నతను, పవిత్రతను సూచిస్తాయి. ఈ తెల్లని చీర, ఇది ఆమె స్వచ్ఛమైన మనస్సును తెలియజేస్తుంది. ఈ పెయింటింగ్ వెనుక ఉన్న కథ బ్రహ్మచారిణి అమ్మవారిది. ఆ కథే నాకు